లోకల్ బాడీ పోల్స్ కు సిద్ధం సంసిద్ధం అన్నారు. రిజర్వేషన్లు కూడా ఫైనల్ అవుతున్నాయి. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వస్తుందని లీకులు ఇచ్చారు. కట్ చేస్తే ఇంకో విడత సర్వే అంటున్నారు. రిజర్వేషన్ల లెక్క తేలాకే ఎన్నికలని తేల్చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అయ్యి లాస్ట్ మినిట్లో తెలంగాణ ప్రభుత్వం మనసు ఎందుకు మార్చుకుంది? ఆశించిన ఫలితాలు రావనే ఆలోచనలో పడ్డారా? లోకల్ బాడీ పోల్స్ను అందుకే వాయిదా వేశారా? స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వెనుక ఆంతర్యమేంటి? బీసీలకిచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నమా? రిజర్వేషన్లపై తేల్చకుండా ఎన్నికలకు వెళితే నష్టమనుకున్నారా? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏడాదిగా వాయిదా పడుతూ వస్తున్నాయి. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసి 1 ఇయర్ అయిపోయింది. అప్పట్నుంచి రేపో మాపో ఎలక్షన్స్ అన్నట్లుగా టైం గడిచిపోతూనే ఉంది. గతేడాది లోక్సభ ఎన్నికల తరువాత లోకల్ బాడీ పోల్స్ నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకునేందుకు ఏం చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతోంది అధికార పార్టీ. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా బీసీ కులగణనతో పాటు బీసీ డెడికేషన్ కమిషన్తో నివేదికలు తెప్పించింది. ఆ రిపోర్ట్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించాలని కూడా భావించింది రేవంత్ సర్కార్. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు మొత్తం 50% మించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. న్యాయపరమైన చిక్కులు ఉండడంతో బీసీలకు చట్ట ప్రకారం 42% రిజర్వేషన్లిచ్చే పరిస్థితి లేదు. అందుకే పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దాంతో లోకల్ బాడీ పోల్స్ కు ఏ అడ్డు లేదని వెంటనే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పెట్టాలని డిసైడ్ అయింది కాంగ్రెస్ సర్కార్. ఏర్పాట్లు కూడా చకచకా చేసింది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాయి. ఫైనల్ ఓటర్ లిస్టుతో పాటు పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేసే పనిలో పడింది ఈసీ. ఈ క్రమంలోనే ఈ నెల 15 లోపు ఏ క్షణంలోనైనా లోకల్ బాడీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. కానీ చివరి నిమిషంలో తెలంగాణ ప్రభుత్వం మనసు మార్చుకుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాకే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను పెంచకుండా ఎన్నికలకు వెళితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకం కోల్పోతామన్న ఆందోళన నేపథ్యంలోనే ఎలక్షన్స్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ లేకుండా ఎన్నికలు నిర్వహిస్తే ఆశించిన ఫలితాలు రావని భావించారట సీఎం రేవంత్ రెడ్డి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదనేది తెలిసిన విషయమే. రిజర్వేషన్లు పెంచాలంటే పార్లమెంట్లో చట్ట సవరణ చెయ్యాలి. అందుకే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిసైడ్ అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు బీసీ రిజర్వేషన్లపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్రం అనుమతి ఇవ్వకుంటే బీసీ రిజర్వేషన్ల కోసం తాము చిత్తశుద్ధితో అన్ని ప్రయత్నాలు చేశామని చెప్పుకోవాలనేది కాంగ్రెస్ ప్లాన్ అట. అయితే తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లపై డిమాండ్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ విషయంలో కేంద్రం ప్రత్యేకంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. అప్పుడు బీజేపీ కోర్టులోకి బాల్ను నెట్టి పరిస్థితులను బట్టి లోకల్ బాడీ పోల్స్ కు వెళ్లాలని భావిస్తోందట కాంగ్రెస్ పార్టీ. అధికార కాంగ్రెస్ ఎత్తులు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి.